హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ట్రై కలర్ శాండ్విచ్ని అయితే చూపించబోతున్నాను. సో మనకి శాండ్విచ్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. పిల్లలకైనా ఇచ్చేస్తే ఒక హ్యాపీ ఫన్గా చేసేస్తారు. సో ఫస్ట్ అయితే మనం ఒక బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఒక 4 స్లైసెస్ని చుట్టూతా ఉండేదంతా కట్ చేసేసుకొని దానికైతే మయోనీస్ని అప్లై చేస్తున్నానండి ఇలాగో. తర్వాత అయితే కింద పార్ట్ మనకు గ్రెయిన్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రెయిన్గా ఉండటం కోసమని నేను కీరా పీసెస్ని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, రౌండ్ పీసెస్గా. కావాలంటే కొంచెం డిఫరెంట్ షేప్స్గా కూడా, కొంచెం డిజైన్గా కూడా కట్ చేయొచ్చు. సో ఇలా థర్డ్ స్టెప్గా పెడుతున్నాను అనమాట. సో 6 పీసెస్ని పెట్టాను. తర్వాత 2 సైడ్స్ కూడా మయోనీస్ అప్లై చేస్తున్నాను. మిడిల్ పార్ట్ మనకు వైట్గా కనిపిస్తుంది కాబట్టి బ్రెడ్ స్లైస్కి అటు సైడు ఇటు సైడు 2 సైడ్స్ కూడా మయోనీస్ పెడుతున్నాను అనమాట. 2 సైడ్స్ పెట్టేసి ఇప్పుడైతే గ్రీన్ పార్ట్ అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది కదండి, దానిపైన ఈ వైట్ పార్ట్ అనేది పెట్టాలన్నమాట. మనకు ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయకుండా న్యాచురల్గా శాండ్విచ్ అనేది ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. సో వైట్ పార్ట్ అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మయోనీస్ ఎలాగో అప్లై చేసాం కాబట్టి దీనిపైన ఆరెంజ్ కలర్ గాను క్యారెట్ తురుముని పెడుతున్నాను. సో ఇలా పెట్టడం వల్ల చాలా బాగా అనిపించిందండి. ఫైనల్గా అయితే లుక్ వైజ్గా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. దీనిపైన వచ్చేసి ఇంకోసారి మయోనీస్ అప్లై చేసేసి లైట్గా ఇంకా థర్డ్ స్లైస్ కూడా పెట్టేసుకోవడమే. మనకు 3 స్లైసెస్ ఇలానే ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఎన్ని పీసెస్ అయితే మనకు కావాలో అన్ని పీసెస్ కట్ చేసేసుకొని సేమ్ యాజ్ టీస్ ఇలానే చేసుకోవచ్చు అనమాట. ఇండిపెండెన్స్ డే కానివ్వండి, రిపబ్లిక్ డే కానివ్వండి, ఇలాంటి స్పెషల్ స్నాక్స్ పంపించచ్చు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకు కూడా నేర్పిస్తే. సో మీ పిల్లలతో కూడా ఒకసారి ట్రై చేపియండి. ఇలా మిడిల్కి అయితే కట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం పెట్టిన కలర్స్ అన్నీ క్లియర్గా కనిపించడం కోసమని ఇలా అయితే కట్ చేశాను అనమాట. సో శాండ్విచ్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఆరెంజ్, వైట్, గ్రీన్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకసారి అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే ఈ ప్లేట్లో పెట్టేసి ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను మీకైతే. సో ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్, సింపుల్గా అయిపోయే రెసిపీస్ మన ఛానల్లో అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట మళ్ళీ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఫైనల్ లుక్ అయితే చూసేయండి, ఎంత బాగున్నాయి కదా. వీడియో నచ్చిందా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.